దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9. 2:9. మొదటి కొరంథీయులు 2:9. ఇందును గూర్చి దేవుడు నన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలండి, ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గిడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గిడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. నీ యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యము తెలుసుకున్నట్లు మా యొక్క మనోనేతాన్ని మీరు తెరవను ప్రభు. ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ముందు మీ అందరికీ మట్టల ఆదివారం సందర్భంగా శుభాకాంక్షలు. కానీ ఆ మట్టల ఆదివారం నిమిత్తం ఆ కంటెంట్ ఏం మాట్లాడతలేదు. కానీ చూడండి, పౌలు గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇదే వాక్యం యాజ్ ఇట్ ఈస్ యెషయా ప్రవక్త గారి చేత కూడా లిఖింపబడి ఉంటుంది. అది కూడా చూడండి, యెషయా 64:4. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కనడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చాలండి, ఈ యెషయా గారు చేత లిఖింపబడ్డ యొక్క 64:4 అదే వాక్యాన్ని పౌలు గారు ఇలా మొదటి కొరంథీయులు 2:9లో కూడా అలా రాసి ఉన్నారు. సేమ్ కంటెంట్. ఎలా మాట్లాడారు చూసుకోండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. గొప్ప అర్థం ఉంటుంది ఈ యొక్క వాక్యంలో. ఈ మొదటి 3 అధ్యాయాల్లో, 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం కొరంథీయులు రాసిన పత్రికలో ఈ మొదటి 3 అధ్యాయాల్లో కూడా జ్ఞానము గురించి సుమారు 16 సార్లు కన్నా ఎక్కువ సార్లు మెన్షన్ చేసి ఉంటారు. జ్ఞానం గురించి ఆ జ్ఞానం అంతా కూడా ఇలా మాట్లాడినప్పుడు ఒకటేమో మనుష్య జ్ఞానము, రెండోదేమో జీవము కలిగిన దేవుడి యొక్క జ్ఞానం. ఆ రెండు జ్ఞానముల మధ్య వ్యత్యాసము చూపిస్తూ 16 సార్లు కన్నా ఎక్కువ ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటే కనుక ఆ యొక్క పదాన్ని, జ్ఞానము అన్న యొక్క పదాన్ని, మనుషుడి యొక్క జ్ఞానం ఇట్టిది, దేవుడి యొక్క జ్ఞానం ఇట్టిది అన్నట్లు. అలాగే ఈ యొక్క లేఖనములు కూడా మనం చదివినప్పుడు ఈ 2:9 మొదటి కొరంథీయులు 2:9 చూడండి. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. జీవము కలిగిన దేవుడి యొక్క గ్రంథముగా ఉన్న ఈ యొక్క పరిశుద్ధ లేఖనములు 66 పుస్తకాలతో కూడి ఉన్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మీరు చదివారనుకోండి, మనుష్యుడి యొక్క కంటి చూపు ప్రకారం చూసారనుకోండి, కంటికి ఏం కనిపించదు. చదువుకుంటూ వెళ్తాం, కానీ దాంట్లో ఉన్న దేవుడి ఉద్దేశం మనం తెలుసుకోలేం. ఎవరన్నా చదువుతున్నప్పుడు మనం చెవులతో విన్నాం అనుకోండి, మనుష్యుడు విన్నట్లు మనం విన్నాం అనుకోండి, మనకేం తెలియదు, ఏదో వింటాం, అలా వింటాం, కొద్ది కాలానికి మర్చిపోతాం తప్ప దేవుడి యొక్క ఉద్దేశం లేదో మనం తెలుసుకోలేం. హృదయమునకు ఈ యొక్క వాక్యంలో ఉన్న అర్థము, గోచరము ఏది తెలియదు, నిగూఢమైన రహస్యం ఏది తెలియదు. మనుష్యుడి యొక్క జ్ఞానం ప్రకారము, మనుషుడు చూసినట్టు చూసినా, మనుషుడు చెవులతో విన్నట్టు విన్నా, మనుషుడి యొక్క ఆలోచన ప్రకారము దీర్ఘంగా కూర్చొని ఆలోచించినా సరే దీంట్లో ఉన్న ఎటువంటి అర్థం కూడా మనం గ్రహించలేము, గోచరము కాలేదు, కంటికి కనపడదు, చెవుడికి వినపడదు. మరి అలాంటప్పుడు ఎలా సాధ్యం? ఇది దీంట్లో ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి? గ్రంథం ఇచ్చింది దేవుడు ఆయన కోసం ఇచ్చాడా? కాదు కదా. ఆయన గురించి తెలుసుకోమని నీకే ఇచ్చాడు, నాకే ఇచ్చాడు. మరి నేను తెలుసుకోవాలి, అలాంటప్పుడు నేను ఎలా చదువుకోవాలి? మనుషులు చదివినట్టు నేను చదవకూడదు. అంటే మీరు మనిషి కాకపోతే ఏమైనా ఏలియన్సా? అలా కూడా నేను అనొచ్చు కదా. కాదు, అలా కాదు ఆలోచించాల్సిన పద్ధతి. మనుషులు ఆలోచించినట్టు ఆలోచించుకోకుండా
జీవము కలిగిన దేవుడి యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం నువ్వు వర్ధించినట్లయితే ఆ ఆత్మ మనలో ఉండి మనకు సహాయం చేస్తూ మనకి ఈ యొక్క నిగూఢమైన రహస్యములతో కూడిన యొక్క వాక్యమును, దేవుడి యొక్క తలంపులను, దేవుడి యొక్క ఉద్దేశములను, దేవుడి యొక్క చిత్తములను అర్థం అగునట్లు బోధిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధకుడుగా ఉండి, నీకు గురువుగా ఉండి, నీకు ఆత్మీయ తండ్రిగా ఉండి, నీకు స్నేహితుడుగా ఉండి, నీకు భర్తగా ఉండి, నీకు భార్యగా ఉండి, ప్రతి దాంట్లో ఆయనే చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఒక మనిషి చెప్పినట్టు మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ పాపానికి అంటే పాపికి పరిశుద్ధతకి ఎక్కడ పొత్తుంది? ఏమైనా సంబంధం ఉందా? రెండు కాంట్రడిక్షన్ కదా, రెండు కంప్లీట్ గా వ్యతిరేకం కదా. పాపం కలిగిన ఆలోచనలతో హృదయంతో చదివామనుకోండి, ఏం అర్థం అవుద్ది? పరిశుద్ధాత్మతో చదివితేనే ఈ యొక్క లేఖనములు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఆత్మ సంబంధమైన 2వ అధ్యాయము 13వ వచనం, 1 కొరింథీయులు 2:13లో ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. అలాగే 14వ వచనంలో కూడా ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఓకే, మనిషి రీత్యా ఆలోచించినట్లయితే పుస్తకం అంటే బైబిల్ ఇలా ఓపెన్ చేసి చక్కగా తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అంటే చదువుకున్నాం, చదవగలం, అలా చదువుకుంటూ వెళ్ళిపోతే దీంట్లో దేవుడి యొక్క ఆలోచనలు నీకు అర్థం కాదు. ఆత్మతో, పరిశుద్ధాత్మ యొక్క వివేచనతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నువ్వు చదివావు అనుకో, అప్పుడు నీతో దేవుడు మాట్లాడతాడు. ఓకే, కంటికి కనిపించినట్టు కాదు ఈ యొక్క గ్రంథం, చెవులకు వినబడినట్టు కాదు ఈ యొక్క గ్రంథం. దీంట్లో నిగూఢమైన రహస్యములు నువ్వు ఎంతగా ఆలోచించినా సరే నీకు ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అనుకున్నారు? ఇంకో కారణం కూడా మీరు చూడండి. దేవుడు యొక్క జ్ఞానము ఎంత గొప్పదో చూడండి. 1వ అధ్యాయము 25వ వచనం, 1:25 చదవండి. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. నేను ఈ వాక్యం ఎప్పుడన్నా అంతకుముందు ఎప్పుడు యవన కాలంలో ఉన్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నేనే తప్పు చదివానేమో, లేకపోతే ప్రింటింగ్ మిస్టేక్ ఏమోలే అని చెప్పి భ్రమపడేవాడిని. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, అది కరెక్ట్ గా రాసి ఉన్నట్లయితే కనుక దాని అర్థం దేవుడికి వెర్రి ఉన్నది అని అర్థమా? దేవుడికి జ్ఞానం లేదు అని అర్థమా? ఈ యొక్క వాక్యము కాదు. దేవుడికి వెర్రితనం ఉంది అని అర్థమా? మన కంటి చూపుతో ఈ యొక్క వాక్యం చదివామనుకోండి, దేవుడికి వెర్రితనం ఉంది అన్నట్లు అర్థం అవుద్ది కాదు. పరిశుద్ధాత్మతో నువ్వు చదివామనుకోండి, ఆత్మ యొక్క సహాయంతో నువ్వు చదివామనుకోండి, మనుషుల యొక్క జ్ఞానము ఎంత హీనమో, ఎంత తక్కువ స్థితితో ఉందో అది కంపేర్ చేసి చెప్తున్నారు. మనుషుడి యొక్క మహా జ్ఞానము కూడా దేవుడికి జ్ఞానం లేని తనంతో కంపేర్ చేసినా సరే చాలా తక్కువ. అసలు కంపేర్ చేయడానికి కూడా హైలీ ఇంపాసిబుల్. ఐక్యూ లెవెల్ అంటారు, బాగా జ్ఞానం ఉంటే ఐక్యూ లెవెల్ ఎక్కువ అని అంటారు కదా. ఐన్స్టీన్ అనే ఆయన గొప్ప సైంటిస్ట్, అలాగే ప్రపంచంలో గొప్ప గొప్ప పరికరములు కానీ అన్ని ఆవిష్కరించిన కనుగొన్న అందరు శాస్త్రవేత్తల యొక్క జ్ఞానం పట్టుకున్నా కూడా, అంటే కంపేర్ చేసి మూటగట్టినా సరే దేవుడి యొక్క న్యాయ త్రాసులు వేస్తే ఒక పక్కనేమో ఆ యొక్క త్రాసులో దేవుడి యొక్క వెర్రితనం, ఇంకో త్రాసులోనేమో ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క సైంటిస్టుల యొక్క అందరి జ్ఞానం అక్కడ పెట్టినా సరే ఎక్కడ బ్యాలెన్స్ అవ్వదు. పైపెచ్చు అసలు కంపారిజన్ కూడా లేదు. ఎంత చక్కగా ఉంది చూడండి. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. అందుకని ఈ యొక్క గ్రంథంలో దేవుడి యొక్క జ్ఞానములు, దేవుడి యొక్క ఉద్దేశములు మనం చదవాలనుకోండి, మనుష్య జ్ఞానంతో చదవమాకండి, మనుషుడు చూసినట్టు చూడమాకండి, మనుషులు చదివినట్టు చదవమాకండి, మనుషులు విన్నట్టు వినమాకండి. ఆత్మ యొక్క సహాయం అర్థించు. మనిషిని వాడు ఎప్పుడు పాపంతోనే ఆలోచిస్తాడు. ఏదన్నా ఒక మాట మాట్లాడితే వాడికి అవసరం లేకపోతే నాతో ఎందుకు మాట్లాడతాడు, వాడు అంత ప్రేమగా మాట్లాడతాడంటే వాడికి నాతో ఎప్పుడో ఏదో అవసరం ఉంది. ఇలాంటి ఆలోచనలు కూడా మనుషులకు వస్తూనే ఉంటది, చాలా సహజంగా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు నీతో మాట్లాడుతుంది, ఆయనకేదో కొదువుగా నీతో మాట్లాడుతున్నాడా? కాదు. నీలో ఉన్న పాపాన్ని దూరం చేసి నీలో ప్రేమ అను దేవుడి యొక్క విత్తనమును విత్తటానికి నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలోని అర్థాలను నువ్వు గ్రహించవలసి ఉన్నది.
ఎప్పుడు కూడా గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడు కూడా కంటికి కనిపించేటట్టు నువ్వు చదవ మాకు, చెవులకు వినపడేటట్టు నువ్వు చూసుకో మాకు. దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క బుద్ధి, దేవుడు నీకు ఉచితముగా అనుగ్రహించిన ఆ యొక్క పరిశుద్ధాత్మతో మాత్రమే నువ్వు చదివినట్లయితే ప్రతి ఒక్క పదము నీకు తేట తెల్లగా దేవుడు వివరంగా మాట్లాడతాడు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క వాక్యం గురించి నేను బైబిల్లో ఒక భక్తుడు తీసుకొని ఉపమానముగా మాట్లాడతాను. మళ్ళీ ఇంకోసారి రెఫరెన్స్ అవుతా చూడండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు. ఏమన్నా మీకు ఏమైనా పెన్ పేపర్ ఉంటే ఒకసారి రాసుకోండి. ఇక్కడ 3 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏంటంటే కంటికి కనపడలేదు, రెండోది చెవికి వినబడలేదు, మూడోది మనుష్య హృదయమునకు గోచరముగా లేదు. ఓకే, ఒకటి కంటికి కనపడలేదు, రెండోది చెవికి వినపడలేదు, మూడోది మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే అర్థం కావట్లేదు, మనుషుడు యొక్క హృదయానికి అర్థమే కావట్లేదు. ఓకే, దీనికి ఉపమానముగా ఒక భక్తుడి గురించి మాట్లాడుకుందాం. ఆదికాండం, మీకు లేయా తెలుసా అండి? లేయా తెలుసా అండి? తెలీదా? లేయా తెలుసు కదా? ఎవరు? లేయా తెలుసు కదా? సరే, యాకోబు భార్య అని తెలుసు. ఇంకేం తెలుసు? లేయా గురించి ఏం తెలుసు? ఒకటేమో జబ్బు కలది, కళ్ళు జబ్బు కలిగినట్టు ఉంటది. ఇంకా దేవుడి దగ్గర ప్రార్థన చేసేది. ఇంకేం తెలియదు. చూడండి, ఆమె గురించి బైబిల్లో చాలా తక్కువ రాసి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాహేలు కన్నా కూడా బాగా తక్కువగా రాసి ఉంటుంది. అవునా? కానీ ఆమె ఎంత గొప్ప స్త్రీ అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశం గురించి రాసినప్పుడు దాంట్లో ఈ రాహేలు కన్నా బిడ్డల గురించి ఎక్కడ రిప్రజెంటేషన్ రాసలేదు. లేయా గర్భం నుండి 4వ కుమారుడుగా వచ్చిన ఆ యొక్క యోధా గురించి రాసి ఉంటుంది. ఆ యొక్క యోధా వంశంలో నుంచే జీవము కలిగిన దేవుడు జన్మిస్తాడు. ఓకే, మరి భర్త చేత ఎంతగానో ప్రేమింపబడి ఉన్న ఆ యొక్క రాహేలు గురించి అంతగా అక్కడ రాసలేదే, అంటే మత్తయి సువార్తలో అలా రాసలేదే. లేయా గురించి మనం మాట్లాడినట్లయితే, అలాగే రాహేలు గురించి మనం మాట్లాడినట్లయితే కొన్ని విషయాలు కంటికి మనకు కనపడట్ల, కొన్ని విషయాలు చెవులకు మనం వినపడట్ల, కొన్ని విషయాలు హృదయానికి అసలు అర్థమే కాకుండా పోయింది. అవేంటో ఈ ఇద్దరు స్త్రీల గురించి కంపేర్ చేసి మాట్లాడుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కంట గలది, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండెను. యాకోబు చాలండి, చూడండి. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ. ఇద్దరు ఎవరో బేటోళ్ళ కాదు, ఇద్దరు ఒక గర్భం నందు జన్మించిన తోడబుట్టినోళ్ళే, అక్క అండ్ చెల్లి. అక్క పేరేమో లేయా, చెల్లి పేరేమో రాహేలు. అక్క ఎలా ఉంది? జబ్బు కండ్లు కలిగినది. చెల్లి ఎలా ఉంది? ఆదికాండం 29:17 రాహేలు రూపవతియు మరియు సుందరి. చెల్లి ఎలా ఉంది? రూపవతి అంటే ఏంటి? సుందరం అంటే, రూపవతి అంటే అందం, సుందరి అంటే అందంగా ఉండటం, రూపవతి అంటే సరే. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నప్పుడు ఒక స్త్రీ గురించి రాసినప్పుడు ఆ రెండో స్త్రీ అంటే రాహేలు గురించి రూపవతి అని రాశారు. అంటే లేయా రూపవతి అని అర్థమా, రూపవతి కాదు అని అర్థమా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఒకరు బాగున్నారు అంటే రెండో వాళ్ళు బాగోలేదని నాకు అర్థం, అంతే కదా? సో ఇక్కడ లేయా గురించి మనం మాట్లాడినట్టయితే లేయా రూపవతి కాదు, లేయా సౌందర్యం కలిగిన స్త్రీ కూడా కాదు. లేయాకు ఉన్న డెఫిషియన్సీ మాత్రం ఏంటి? అమ్మాయి కళ్ళు చూస్తే జబ్బు కళ్ళు ఉన్నట్టుంటది. అంటే ఏదైనా ఒక మనిషిని చూస్తే ముందు కనిపించేది మొహమేగా. ఆ మొహంలో ఆ కళ్ళు జబ్బు కళ్ళు లాగా ఉన్నప్పుడు ఆమెను పదే చూడాలనిపిస్తుందా? పోనీ ఆ అమ్మాయి మంచి రూపం ఉందా? లేదు. ఆ అమ్మాయి మంచి సౌందర్యవంతా? కాదు. ఇది లేయా గురించి. ఓకే, ఇప్పుడు మూలవాక్యం ఏం రాస్తుంది?
1 కొరింథీయులు 2:9 దేవుడు తను ప్రేమించే వారి కొరకు కొన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సిద్ధపరిచినవి కంటికి కనపడలా, చెవులకు వినపడలా, హృదయానికి ఏమో గోచరం కాలేదు. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో ఈ యొక్క మూల వాక్యంలో లేయా గురించి మనం పెట్టినట్లయితే లేయా కోసం దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనిపించట్లా. కంటికి కనిపించేయేమో మనుషులందరూ ఎలా చూస్తున్నారంటే ఈ అమ్మాయి రూపవతి కాదు, ఈ అమ్మాయి సౌందర్యవంతి కాదు, ఈ అమ్మాయి వచ్చేసి జబ్బు కలిగినది అని మనుషులు అలా ఆలోచిస్తారు. కానీ దేవుడు ఆ స్త్రీ లేయా యొక్క జబ్బు కళ్ళు చూశాడా? లేయా యొక్క రూపం చూశాడా? లేయా యొక్క సౌందర్యం దేవుడు చూశాడా? చూడలా. దేవుడు ఏం చూశాడు? హృదయాన్ని చూశాడు. దేవుడు చూసేది హృదయం. ఒక మనిషి యొక్క రూపురేఖలను దేవుడు చూడడం. వాడు ఎత్తుగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అందహీనంగా ఉన్నాడు, ఐశ్వర్యంతుడుగా ఉన్నాడు, భేదవాడుగా ఉన్నాడు, ఇలా రకరకాల తారతమ్యములు మనుషులు చూస్తారు. కంటికి కనిపించే అవే మనుషులందరూ అలాగే చూస్తారు. కానీ దేవుడు అలా చూడడం. దేవుడు చూసేది ఒకటే, హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయని మాత్రమే దేవుడు చూస్తాడు. లేయా తన తండ్రి పట్ల కూడా, అంటే తండ్రికి పెద్ద కుమార్తెగా ఉన్న లేయా మీద కూడా పెద్దగా ఎప్పుడు బరువు వదిలిచేసేసుకుందామా అన్నట్టు తండ్రి లాబాను ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే యాకోబు గారు ఆ యొక్క దేశంలోనికి, సిరియా దేశంలోనికి, ఓకే, మాంగారు లాబాను ఉండేది ఆ దేశంలో. యాకోబు అన్నను మోసం చేసి పారిపోయి వస్తాడు కదా. వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఏ బావి దగ్గర అయితే తన తల్లి ఆ యొక్క ఇస్సాకు కోసం వచ్చిన ఆ యొక్క పెద్ద పనివాడుగా ఉన్న వానికి ఒంట్లకు దాహంగా తీర్చిందో అదే బావి దగ్గర తనకి కాబోయే భార్యగా ఉన్న రాహేల్ని మొదటిసారి చూస్తారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అక్కడ యాక్చువల్గా జరిగేది అది. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటా. ఓకే, మావ అడుగుతారు, అంటే లాబాను అడుగుతాడు, నువ్వు నాకు ఎంత చుట్టంగా ఉన్నా సరే నీ చేత నేను ఉచితంగా పని చేయించుకోలేను కదా, నీకేమి కొలువు కావాలి, నీకు ఎంత కావాలి, ఎంత జీతం కావాలి అన్నట్టు అడుగుతాడు. ఇవన్నీ కూడా 29వ అధ్యాయంలో రాసుంటారు చూడండి. యాకోబు ఆయన తన యొక్క మేనమావ ఇంటికి వచ్చిన తర్వాత 14 క్లాస్లో అతడు నెల దినముల వరకు అతని యుద్ధ నివసించిన తరువాత లాబాను మాట్లాడతాడు, నీవు నా బంధువుడై ఉన్నందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేం జీతం కావాలో చెప్పు అని యాకోబుని అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు కలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. ఓకే, ప్రేమించిన అమ్మాయి ఎవరు? రాహేలు. నేను రాహేల్ని ప్రేమిస్తున్నాను, మామగారు మీరు నీ యొక్క చిన్న కుమార్తెను నాకు పెళ్లి చెయ్యి. దానికి ఎలా, అప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న కాలంలో ఇలా కట్నాలు కానుకలు అన్నీ ఉంటాయి కదా. ఆ రోజుల్లో ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి భార్యను గిఫ్ట్గా తీసుకొచ్చుకోవాలి, కొనుక్కోవాలి. ఓకే, అతని దగ్గర ఏం లేవుగా. ఆ దేశానికి వచ్చేప్పుడు చేతి కర్ర తప్ప ఇంకేం తీసుకురాడు. ఒంటి మీద ఉన్న కట్టు బట్టలో చేతి కర్ర తప్ప యాకోబు దగ్గర ఏముండవు. సో డబ్బులు హెచ్చించి కొనుక్కోవాలి. సో డబ్బులు హెచ్చించడానికి ఆయన దగ్గర ఏం లేవు. అందుకని ఏం చెబుతాడంటే 7 సంవత్సరాల పాటు నీకు పని చేసి పెడతా, నీ యొక్క పంటను కానీ నీ యొక్క మేకలు నీ గొర్రెలు అన్నీ కాపు కాస్తాం, 7 సంవత్సరాల్లో కూలి, ఆ కూలీకి ప్రతిగా డబ్బులు కాదు నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయంటే లాబాను ఓకే చేస్తాడు. 7 సంవత్సరాల పాటు పని చేస్తాడు. 7 సంవత్సరాల పాటు ఎంత చక్కగా పనిచేస్తాడంటే అది కూడా వాక్యం ఉంటుంది చూడండి 20వ వచనంలో, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 7 సంవత్సరాల కాలం చాలా చిన్న సమయమా? కాదండి, 7 సంవత్సరాల కాలం. కానీ ఆయనకి ఆ ప్రేమ మీద ఉన్న లక్ష్యం మీద చాలా షార్ట్ స్పాన్ లాగా అనిపించింది. సరే, మొత్తానికి 7 సంవత్సరాల కాలం అయిపోయింది. 7 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మాంగారి దగ్గరికి వెళ్ళిపోయి, ఇదో 7 సంవత్సరాల కాలం అయిపోయింది, నాకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయవా అంటే లాబాను ఏం చేస్తాడు, ఇలా పెళ్లి చేస్తాను, విందుకు పిలిచి పెద్దలందరినీ పిలిపించి పెళ్లి చేస్తాము అని చెప్పి కంటిన్యూ చేస్తారు. చూడండి 21 చదువుతా. నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగువేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన
లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. ఓకే. మరియు లాబాను తన దాసి అయిన జిల్హాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా 7 సంవత్సరములు నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అడుగగా, అందుకు లాబాను అంటాడు, పెద్దదాని కంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమెతో నువ్వు ఒక వారం రోజుల పాటు భర్త ధర్మము నువ్వు జరిగించు. అటు పిమ్మట మళ్ళీ 7 సంవత్సరాల పాటు పనిచేసిన ఎడల నా యొక్క రెండో కూతురుగా ఉన్న రాహేలుకి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఇదంతా మీకు తెలిసిందే కదండి. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అనుకుందాం, మీరు అందరూ స్త్రీలేగా, ఈ సిచ్యువేషన్లో మీరు ఉన్నారనుకుందాం, మీరే లేయా అనుకుందాం. ఓకే. ఆ యాకోబు గారు ప్రేమించిందేమో రాహేల్ని, కానీ తండ్రి ఆ రాత్రికాల సమయంలో అంటే ఎలా కనిపిదంటే క్వేల్ మేలి ముసుగు పెళ్లి చేసేటప్పుడు ఆ యొక్క అప్పుడున్న కాలంలో భార్య మొహం మీద ఇలా మేలు ముసుగు వేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ ముసుగు ఇలా తీయాలి. ఇక్కడ క్లియర్ గా రాశారు, ఇంగ్లీష్ లో వేలు, తెలుగులోనే మేలు ముసుగు. ఇక్కడ క్లియర్ గా రాశారు, ఆ రాత్రికాల సమయంలో విందు జరుగుతుంది. విందు జరుగుతుందంటే ఖచ్చితంగా మాంసాహారము ప్లస్ ద్రాక్షారసం తాగి ఉంటాం. పెళ్లి కాబట్టి విందుగా పార్టీ చేసుకున్నట్టు చేసుకున్నారు. ఆ పార్టీ చేసుకునే కాలం సమయంలో మేబీ యాకోబు గారు బాగా తిని అలాగే ద్రాక్షారసం కూడా బాగా తాగి ఉన్నారేమో. మేలు ముసుగు ఉండటం వల్ల ఆ ముసుగు లోపల ఉన్న ఫేస్ ఆ రాహేలా లేకపోతే లేయా అని కూడా చూసుకొని ఉండకపోవచ్చు. అది పగలు కాదు, వాక్యం స్పష్టంగా చెప్తుంది, అది రాత్రికాల సమయంలోని. ఏం లైట్లు లేవా అని మీకు ఏమైనా డౌట్ రావచ్చేమో. మరి స్త్రీని అలా నిద్ర చేయడానికి పంపించినప్పుడు లైట్లు ఉండవుగా. సో ఆ రాత్రి తండ్రి ఏం చేశాడు, పెద్దమ్మాయిని పంపించాడు. పొద్దున్నే లేచి చూసేసరికి అక్కడ ఉన్నది చిన్నమ్మాయి కాదు, పెద్దమ్మాయి అని తెలిసింది. నువ్వు నాకేం చేసావంటే, పెద్దమ్మాయి ఉన్నప్పుడు చిన్నమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయటము రాజధర్మం కాదు, లేకపోతే మా ఊరు ధర్మం కాదని. చూడండి, మాంగారు మోసం చేసి పెళ్లి చేశాడు. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే మనసు ఎంత కలిసి వేస్తుంది. ఆలోచన చేయండి. అంటే ఎండిగా లెక్కలో కూడా లేనట్టుగా స్త్రీ ఒంటి మీద ఉన్న బరువు, నెత్తి మీద ఉన్న బరువు అంటే తండ్రి బాధ్యత తన తీర్చేసుకుంటానికి అలా కన్నింగా చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. జబ్బు కలిగిన స్త్రీ కాబట్టి ఇప్పుడు చిన్నదాని కోసమే ఆయన 7 సంవత్సరాల పాటు పనిచేశాడు. 7 సంవత్సరాల కాలంలో ఎవరో ఒకరి చేత, అంటే ఇక వాక్యం స్పష్టంగా ఉంటుంది, యాకోబు చిన్నదాని కోసం 7 సంవత్సరాల పాటు పనిచేసేటప్పుడు యాకోబుతో లాభాన్ని స్పష్టంగా అంటాడు, ఎవడో పరాయాడుతో బయటడుకో ఇచ్చి పెళ్లి చేయటం కన్నా నా సొంత బంధువుగా, నా ఎముకలో ఎముకగా ఉన్నావు, నా రక్తంలో రక్తంగా ఉన్నావు, నా దేహంలో దేహంగా ఉన్నావు, నా యొక్క తోడబుట్టిన దాని కుమారుడుగా ఉన్నావు, నీకు నా కూతుర్ని ఇవ్వటం మంచిది అని ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా వాక్యంలో ఉంటాయి. 7 సంవత్సరాల పాటు ఊర్లో ఎవరో కూడా ఒక జంట లేడా, ఒక పురుషుడు దొరకలేదా లేయాకిచ్చి పెళ్లి చేయడానికి? అంటే తనకి అంత ఈజీగా కూడా మ్యాచ్ ఎక్కడ దొరకట్లా. సో వేరే మ్యాచెస్ ఏం దొరకట్లేదు, పెళ్లిడు వచ్చిన స్త్రీ ఎలాగోలా కూతురిని వదిలిచ్చేసుకుందాం ఇలా థాట్తో లాభాన్ని అలా స్కెచ్ వేసి చేసేసాడు. చూడండి ఆ స్త్రీ మనసులో ఎంత బాధ ఉంటుంది. నువ్వు ఉన్నావు ఆ సిచ్యువేషన్లో, ఎప్పుడైనా ఆలోచించి, ఆ సిచ్యువేషన్లో నువ్వే ఉన్నావు అనుకుందాం, లేయాలాగా నువ్వే ఉన్నావు అనుకుందాం. ఆ పురుషుడు పనిచేసిందేమో రాహేలు కోసం, కానీ ఇలా జరిగిందేమో లేయా కోసం. కొన్ని పెళ్లి జరిగింది కదా అని భార్యగా యాక్సెప్ట్ చేశాడా అంటే యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోయి మామతో గొడవ పెట్టుకుంటాడు. నాకు కావాల్సిందా రాహేలు అయితే నువ్వు లేయాని ఇచ్చావు ఏంటి అని గొడవ పెట్టుకుంటారు. ఇదంతా అక్కడ వింటానే ఉంటుంది ఆ స్త్రీ. అంటే మనసులో బాధ ఉంటుందా లేదా, కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలే, ఎంత డీటెయిల్గా కూడా ఎక్కడ రాయలే. తన యొక్క హృదయంలో ఉన్న మాటలు దేవుడితో మాత్రమే పంచుకుని తప్ప కట్టుకున్న మొగుడికి చెప్పుకోవాలా, కన్న తండ్రికి చెప్పుకోవాలా, తోడబుట్టిన ఆ యొక్క చెల్లిగా ఉన్న రాహేలుతో కూడా చెప్పుకోవాలా. మౌనంగానే ఉండి అంతా భరిస్తూనే ఉంది. తండ్రి వదిలిచ్చేసుకున్నా మౌనంగానే భరిస్తుంది. భర్త ప్రేమగా దగ్గర తీసుకోవట్లా, అయినా సరే మౌనంగానే ఉంటుంది. చూడండి అదంతా చక్కగా రాసి ఉంటుంది వాక్యం. ఆ వారం రోజుల పాటు ఆ భర్త ధర్మం ముగించిన తరువాత 28 చదువుతా చూడండి. యాకోబు అలాగ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహాలను అతనికి భార్యగా ఇచ్చెను 7 ఏళ్ళ తర్వాత. ఈ గ్యాప్ లో
మరియు లాబాను తన దాసియకు బిల్హాను ఆమె కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. 30 నుంచి యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. పెళ్ళైనా కూడా మొదటి భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మొదటి భార్య కన్నా కూడా అంటే లేయా కన్నా కూడా రాహేల్ని ఎంతగానో ఎక్కువగా ప్రేమించి మళ్ళీ 7 సంవత్సరాల పాటు కొలువు చేశాడు. 7 సంవత్సరాల పాటు ఆ బాధ ఆవిడ ఎంత ఘోరంగా మౌనమ్మగా భరిస్తూ ఉంటుంది ఆలోచించు. మీరు ఆడవాళ్ళు కదా, మీకు పెళ్ళైన మీ యొక్క పురుషుడు మిమ్మల్ని తృణీకరించి మిమ్మల్ని తక్కువగా చేసి ఇంకో స్త్రీ కోసం 7 సంవత్సరాల పాటు మీతో కాపురం చేస్తూనే 7 సంవత్సరాల పాటు ఇంకో స్త్రీ కోసం కొలువు చేస్తే ఒక స్త్రీ హృదయంగా ఉన్న నువ్వు ఎలా ఆలోచిస్తావు? నీతో భర్త ధర్మం జరిగిస్తూనే ఉన్నాడు, కానీ నీకన్నా ఇంకో స్త్రీ మీద ఎక్కువ ప్రేమ. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేస్తారా మీరు? మరి లేయా ఒక పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆలోచించారు ఆవిడ కోసం, ఆవిడ హృదయం ఎంతగా ఉంటుందో ఆలోచించండి. 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. తండ్రి చేత బరువు తీర్చేసుకుందాం, భర్త చేత ద్వేషించబడటం, తోడబుట్టిన చెల్లి రాహేలు చేత ద్వేషించబడటం, ఇవన్నీ కూడా జీవము కలిగిన దేవుడు చూశాడు. తండ్రిని చూడల, భర్త చూడల, తల్లి చూడల, తోడబుట్టిన స్త్రీ చెల్లి చూడల, రక్త సంబంధికులు ఎవరు చూడల. ఎవరు చూశారు? నువ్వు లోకంలో ద్వేషించబడ్డావా? దేవుడు నీ పక్షాన నేను చూస్తూనే ఉన్నాడు. నీ యొక్క ఇంటిలో నీ యొక్క భర్త ద్వారా, నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా, నీ యొక్క తోడబుట్టుల ద్వారా, నీ కడుపును పుట్టిన గర్భవాసములు పిల్లల ద్వారా నువ్వు ద్వేషింపబడుతున్నావా? దేవుడు నీ పక్షం నుండి నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. చూచిన దేవుడు నీకు సహాయం చేయకుండా మౌనంగా ఉంటాడా? మనుషులందరూ నిన్ను ఒంటరి వాళ్ళుగా చేసినా సరే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడవడు, ఒంటరివాడిగా చేయడు. అంతా క్లియర్గా రాస్తుంది చక్కగా వాక్యం. 30కి 31కి మీరు జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. 30లో ఏం రాస్తుంది? యాకోబు రాహేలు కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. లేయా కంటే కూడా రాహేలును బహుగా ప్రేమించి. మళ్ళీ కంటిన్యూషన్ వాక్యం ఎలా రాస్తుంది? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. ఒక ఇంట్లోనే ఉన్నారు తల్లిదండ్రులు, ఆ యొక్క లేయా పట్ల ఎలా ఉన్నారు, భర్త ఎలా ఉన్నాడు, రాహేలు ఎలా ఉంది, ఇవన్నీ దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను ద్వేషించబడుతున్నాను అని చెప్పి తన యొక్క బలము ప్రదర్శించిందా? తన యొక్క గొంతు లేపిందా? తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమైనా చూపించిందా? ఏం చేయాల? మౌనంగా ఉంది, భరించింది, ఓర్పు కలిగి భరించింది, నిరీక్షణతో ఎదురు చూచింది. కారణం దేవుడి యొక్క కటాక్షము ఆ స్త్రీ పట్ల ఉన్నది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలే ఉండెను. చూడండి రాహేలు ఎలా ఉందండి? జబ్బు కండ్లు కలిగిన స్త్రీ దేవుడి యొక్క కటాక్షం పొందుకొని గర్భవతి అయింది. దేవుడు ఆమె గర్భమును తెరిచెను. రూపవతిగా ఉంది రాహేలు, గర్భం లేదే. సౌందర్యవతిగా ఉంది రాహేలు, గర్భం లేదే, గొడ్రాలుగా ఉంది. సో గర్భం ఇవ్వాలన్నా, గర్భం ముయ్యాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఈ ఫిజికల్ అపియరెన్స్ బట్టి ఏం లేదు. నీ యొక్క అందము, నీ యొక్క సౌందర్యము, నీ యొక్క స్ట్రక్చర్ పట్ల ఏముండదు, నీ హృదయం పట్లే ఉంటుంది. దేవుడు ఆ హృదయాన్ని చూశాడు. అందులోనూ ఇక్కడ రూపవతి, సౌందర్యవతి రాహేలు, అంతకాకుండా ఇంకా గొప్ప లక్షణం ఉంటుంది అమ్మగారిలో. అదేంటంటే 30వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి. రాహేల్లో ఉన్న గొప్ప లక్షణం అని ఎందుకన్నా తెలుసా? యాక్చువల్గా అసూయ అంటే నెగిటివ్ పదం. అసూయ, చెరువులో అసూయ ఉంది. సో చెరువులో అసూయ ఉంది, అక్కలో కూడా అసూయ ఉన్నట్ట లేనట్ట? ఇక్కడ వాక్యం మీరు జాగ్రత్తగా చదవండి. ఈ యొక్క 29వ అధ్యాయం మొత్తం, అలాగే 30వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే లేయాలో అసూయ లేదు,
లేయాలో గనక అసూయ ఉన్నట్లయితే దేవుడు ఆమె పట్ల ఉండి కార్యం చేసేవాడు కానే కాదు. రాహేలులో పై రూపాన్ని లక్ష్య పెట్టినట్లు మంచి సౌందర్యము, రూపవతి, కానీ హృదయం చూస్తే అసూయతో నిండుకుంది. నా భర్తకి నేను ఎంతగానో ప్రేమింపబడి ఉన్నాను, కానీ నా గర్భము మూయబడి నేను గొడ్రాలుగా ఉన్నా. నా అక్క చూస్తే నాకు గర్భం మూయబడి ఉన్నది, కానీ నా అక్క ఈ గ్యాప్ లో సుమారు 4-5 అనేసింది అని చెప్పి అక్క యొక్క గర్భమును బట్టి తను అక్క యొక్క పొందుకున్న ఫలమును బట్టి తను ఎలా చూసింది, అసూయ పడింది. ఇదే అసూయ లేయాలో కూడా తను కూడా ఒక స్త్రీగా ఉండొచ్చుగా, కానీ లేదు. లేయాలో కనుక అసూయ ఉన్నట్లయితే తన తండ్రి ఎప్పుడైతే బరువు తీసేసుకుంటానికి బాధ్యత తీసేసేయడానికి ఆ రాత్రికాల సమయంలో ఒకవేళ పెళ్లి చేశాడు కదా, అప్పుడే తను అసూయ పొంది చెల్లిని దూరం చేసినట్టు ప్రవర్తించవచ్చుగా. పెళ్లి అయినా కూడా 7 సంవత్సరాల పాటు యాకోబు మళ్ళీ రాహేలు కోసం ఆ యొక్క కొలువు చేస్తూ ఉన్నప్పుడు అసూయ కలిగినట్లయితే అదో ఇదో ఏదో చేసి గొడవలు పెట్టి తల్లికి, తండ్రికి, లేకపోతే ఆ యొక్క చెల్లికి, భర్తకి ఏదో ఒకటి గొడవలు పెట్టి కుటుంబాన్ని చిన్నవిందలు చేయొచ్చుగా. అలా ఏం చేయలే, ఎక్కడ కూడా ఏం చేయలే, మౌనంగానే భరిస్తూనే ఉంది. ఈ స్త్రీలో అంటే రాహేలులో ఉన్న ఆ యొక్క నీచమైన లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్న యొక్క లక్షణం ఏంటి, అసూయ. ఏ స్త్రీ కోసం అయితే 14 సంవత్సరాల పాటు కొలువు చేశాడో యాకోబు, ఆ స్త్రీ పట్ల కోపం రగులుకుంది. 14 సంవత్సరాల పాటు, 7 సంవత్సరాల పాటు, మొదటి 7 సంవత్సరాల పాటు అయితే అసలు కాలమే ఎరగకుండా క్షణకాలంలో జరిగిపోయినట్టు ఈజీగా గడిచిపోయింది. ఆ స్త్రీ పట్ల అంత ప్రేమ ఉంది. ఆ అసూయ పడిన పిమ్మట ఆమె యాకోబుని నిలదీస్తుంది. యాకోబుతో రాహేలు అంటుంది 30వ అధ్యాయం కంటిన్యూషన్ నుంచి, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అని రాహేలు అంటుంది. అలా అన్న వెంటనే యాకోబు ఇచ్చి బదులు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనక అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా. ఓకే, 14 సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యొక్క భర్త భార్య మాట్లాడిన ఆ యొక్క మాటను బట్టి, భార్య యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క అసూయను బట్టి ఆ భర్తకి కోపము ఎంతగానో రగులుకొని గర్భము ఇయ్యకుండా గర్భం మూసివేసిన నేను దేవుడితో సమానమా అని చెప్పి కోప్పడి మాట్లాడతాడు. ఓకేనా? అసూయ ఉంటే ఎంత ప్రమాదమో మీరు చూడండి. స్త్రీకి ఉండాల్సిన లక్షణమైనది, స్త్రీకి ఉండాల్సిన లక్షణం అసూయ కానే కాదు. లేయాలో అది లేదు కాబట్టి, లేయాలో అసూయ లేదు కాబట్టి చక్కగా దేవుడి యొక్క కృప పొందుకొని భర్త అయిష్టంగానే ఉన్న భార్యాభర్తల యొక్క ధర్మము జరిగిస్తూ భర్త కోసము, భర్త యొక్క వంశము కోసం ఆమె బిడ్డలను జన్మింపజేస్తూ ఉంటుంది. 30వ వచనం నుంచి మీరు 32 నుంచి, లేయా గర్భవతి కుమారుని కని, ఇది మీకు రాసుకోగలిగితే ఒకసారి రాసేసుకోండి. ఎలా ఉంటుంది చూడండి. మొదటి కొడుకుకి ఒక పేరు పెట్టింది. ఎలా పెట్టింది? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. రూబేను అంటే ఎలాంటి అర్థం చూడండి. యెహోవా నా శ్రమను చూచెను అంటే తండ్రి శ్రమ చూశాడా? తన కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, తోడబుట్టినాళ్ళు, ఆఖరికి భర్త కూడా తన యొక్క శ్రమ చూడాల. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా రాస్తుంది అక్కడ, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అంటే భర్త ప్రేమగా అమ్మాయి దూరమైందా లేదా? లేయా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నా భర్త కోసం నేను ఒక కొడుకుని కన్నాను కాబట్టి ఈ పుట్టిన యొక్క కొడుకుని బట్టైనా సరే ఇక్కడి నుంచి నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని ఆశ కలిగింది. ఒక ఇంట్లో ఉంటూ ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఏదో దూరంగా ఉంటే ఆ బాధ ఎప్పుడో అప్పుడో కలిసినప్పుడు వచ్చేదేమో, కానీ ఒక ఇంట్లోనే ఉంటున్నారుగా. ఒక ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ భర్త లేయా పట్ల ప్రేమ చూపించకుండా ఉండి ఆ రాహేలు పట్ల ఎంతగానో అల్లారు ముద్దుగా ప్రేమిస్తూ కూర్చుంటే లేయాకి తన యొక్క హృదయం ఎంత ఘోషగా బాధగా ఉంటుంది. ఆలోచన చేయండి. ఆమె పడ్డ ఆ యొక్క శ్రమ, ఆ యొక్క వేదన దేవుడు చూశాడు. దేవుడు నా శ్రమను చూచాడు కాబట్టి దేవుడు నా గర్భము తెరిచి నాకు రూబేను అని కుమారుని పుట్టి ఉన్నాడు. దీన్ని బట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో.
అతను రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక నాకు రెండవ కుమారుని షిమ్యోన్ని అనుగ్రహించెను. ఓకే, రాహేలు శ్రమపడల, అందరి చేత ప్రేమపడి ఉన్నది. లేయా శ్రమపడింది, ఆ శ్రమకి ప్రతిఫలముగా రూబేను పొందుకుంది. లేయా ద్వేషింపబడి ఉన్నది. ద్వేషింపబడిన పిమ్మట దేవుడి యొక్క సన్నిధిలో తను చేసిన ప్రార్థన బట్టి తనకి షిమ్యోను అను కుమారుడు అనుగ్రహింపబడి ఉన్నాడు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారైనా సరే నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను. ప్రేమ. 3 పిల్లల కన్నా కూడా భర్త దగ్గర ఉండాల్సిన ప్రేమ ఆ స్త్రీకి దొరకల. అంటే ఎన్ని సంవత్సరాల పాటు 3 పిల్లలను కంటానంటే ఎన్నేళ్ళు పడుతుంది? 3 9 సరే, సంవత్సరానికి కన్నా సరే 3 ఏళ్ళు పడుతుంది కదా, సుమారు మీరే అనుకోండి. ఒక ఇంట్లో ఉంటూ 3 ఏళ్ల పాటు కాపురం చేస్తూ 3 కన్నా సరే భర్తకి ఆ యొక్క స్త్రీ మీద మంచి ప్రేమ లేదు. ఓకేనా? ఈసారైనా సరే తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనును అని అతనికి నేను 3 కుమారులను కంటిను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధా అని పేరు పెట్టెను. ఓకేనా? 4 కుమారులు పుట్టారు. 4 కుమారులు పుట్టినా కూడా అప్పటికి కూడా రాహేలు యొక్క గర్భం తెరవబడలా. 4 కుమారులు నా అక్కకి అందే. చూడండి, ఎటువంటి శ్రమ పొందుకోలే రాహేలు. అందరి చేత ప్రేమపడి ఉన్నది, ఒక్కడంటే ఒక్కడి చేత కూడా ద్వేషింపబడలా. ఓకే, దానివల్ల ఏం లాభం అండి? అసూయ వచ్చింది. ఎప్పుడు కూడా స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే అసూయ ఉండకూడదు. ఎప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసూయ ఎందుకు వచ్చింది? నా అక్కకి 4 కొడుకులు ఉన్నారు, నేను ఒక్కరంటే ఒక్కరిని కూడా నేను కనలేకపోయా, అట్లీస్ట్ నేను కన్సీవ్ కూడా కాలేకపోయాను అని కంపారిజన్ చేసుకున్నారు. కంపారిజన్ అనేది ఎప్పటికీ కూడా తప్పు. ఓకే, కంపారిజన్ చేసినప్పుడు పెళ్ళి మొదటి నుంచి కంపేర్ చేయొచ్చుగా. అందరూ నన్ను ప్రేమించారు, నా అక్కను కూడా ప్రేమించండి అన్నట్టు ఎందుకు మాట్లాడాలా? భర్తగా ఉన్న యాకోబు నా పట్ల ఎంతో మక్కువగా ప్రేమగా ఇష్టంగా ఉన్నాడు, అలాగే నా అక్కకు కూడా ఆయన భర్త కదా, అలాగే అక్క పట్ల కూడా ఒక తల్లిని గర్భవాసాన్ని పుట్టిన నాకు తోడబుట్టిన స్త్రీ తను కూడా సంతోషంగా ఉండాలిగా భర్తను బట్టి. భర్త కూడా ఎంతగానో ప్రేమించాలి కదా, అక్కడ ఎందుకు కంపేర్ చేయట్లే? శ్రమ పొందింది లేయా, రాహేలు ఎటువంటి శ్రమ పొందల. అక్కడైనా సరే నా అక్క ఇంత కష్టపడుతుంది, ఒక ఇంట్లోనే ఉన్నారు, ఇంత కష్టపడుతుంది, ఇంత శ్రమ పడుతుంది అని చెప్పి మరి అక్కకు అప్పుడు ఎందుకు సమధర్మం సమంగా న్యాయం ఎందుకు జరిగించాల? మీరే ఆలోచన చేసుకోండి. చాలా మంది క్రిస్టియానిటీలో రాహేలు అని పేర్లు పెట్టుకుంటారు కదా, ఇంగ్లీష్లో కూడా రేచల్ అని పేరు, ఇద్దరు ఒకటే, తెలుగులో రాహేలు, ఇంగ్లీష్లో రేచల్. చాలా మందికి పెట్టుకుంటారు. లేయా అని పేరు చాలా అరుదు. విన్నారు ఎప్పుడైనా ఎక్కడన్నా? బైబిల్లో ఉన్న వ్యక్తులు అందరి పేర్లు చాలా మంది చక్కగా పెట్టుకుంటారు కదా, అలాగే రాహేలు అని పేరు కూడా చాలా మంది పెట్టుకుంటారు. మా ఫ్రెండ్ పేరు కూడా రాహేలు. ఓకే, కానీ నేనైతే సామాన్యంగా పెద్దగా ఎక్కడ వినలా లేయా అని పేరు. ఏ అమ్మాయి ఏమైనా సిప్పబడిందా? నా పేరు ఏమన్నా తప్ప? మనుషులందరూ ఎలా చూసారంటే ఆ స్త్రీని ఏమన్నా అర్థం కలదా? మనుషులందరూ ఆ లేయని ఎలా చూసారు? శ్రమ పెట్టారు, ద్వేషించారు, హింసించారు, ప్రేమను వ్యక్తపరచకుండా చూశారు. తండ్రి ఏమో ఎప్పుడెప్పుడు బాధ్యతను తీర్చేసుకుందామని తండ్రి చూశాడు. భర్త ఏమో ఒక ఇంట్లోనే కాపురం చేస్తున్నా సరే తక్కువ ప్రేమ, ఎప్పుడు అంటే కన్సిడర్ కూడా చేయకుండా కూర్చున్నాడు. అది మీకే అర్థమవుతుంది అలాంటి స్త్రీలు కాబట్టి. ఓకే, అయినా సరే దేవుడి యొక్క దృష్టిలో ఉంది ఆ అమ్మాయి, మనుషుల యొక్క దృష్టిలో లేదు. సో మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? దేవుడి చేత ప్రేమింపబడ్డ ఆ యొక్క మనుషులకి దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలా. లేయా గురించి తండ్రి కంటికి ఏమైనా కనిపించిందా? భర్తకి ఏమైనా కనిపించిందా? తోడబుట్టిన రాహేలుకి ఏమైనా కనిపించిందా? ఆఖరికి లేయాకి ఏమైనా కనిపించిందా? లేయాకి కూడా కనిపించలేదు. కానీ లేయాను ప్రేమించిన ఆ యొక్క దేవుడు ఎంత చక్కగా ప్రేమను వ్యక్తపరిచి
తన కోసం దాచిన ఆ యొక్క బహుమానముగా ఉన్న ఆ యొక్క ప్రణాళిక మొత్తము కూడా ఎంతమంది కుమారులు? సుమారు 6 కుమారులు అనుకుంటా. 6 కుమారులు ప్లస్ ఒక స్త్రీ. అంటే నీకు ఇక్కడ వరకు నేను చదివింది 4 కుమారులే నేను చదివాను. ఇంకా 30 అధ్యాయం మీరు చదివినట్లయితే కనుక అక్కడ ఇంకో 2 కొడుకులు ఉంటారు, అలాగే ఒక ఒక స్త్రీ కూడా ఉంటుంది. ఓకే, తన యొక్క అంతమంది గర్భాన్ని ఇచ్చారు. ఏమంటే జనరల్ గా మాట్లాడుకుందాము, మీరు తెలుగులో కూడా సామెతలు ఉంటది. ఒక స్త్రీని కంప్లీట్ స్త్రీ అని ఎప్పుడు అంటారు? నాకు చెప్పడం చేత అవట్లేదు. ఒక ఒక స్త్రీని మంచి ఆస్తిపరురాలు అయితే స్త్రీ అని అంటారా? మంచి సౌందర్యవతి అయితే స్త్రీ అంటారా? పిల్లల అలా తన ద్వారా తన యొక్క వంశాన్ని వృద్ధి చేయగలిగిన మంచిగా ఉన్నట్లయితే ఆమెని కరెక్ట్ గా పర్ఫెక్ట్ స్త్రీ అంటారు. ఏదో సామెత ఉంటుంది కానీ నాకైతే గుర్తు రావట్లేదు. ఇది రేచల్ పట్ల జరగల, ఇది లేయా పట్ల జరిగింది. కారణం ఏంటి? తను పొందుకున్న శ్రమను బట్టి దేవుడికి దగ్గరగా ఉంది. తను పొందుకున్న ద్వేషమును బట్టి దేవుడికి దగ్గరగా వెళ్ళింది. తను పొందుకున్న ఆ యొక్క అసూయను బట్టి దేవుడు దగ్గరగా వెళ్ళింది. భర్త ప్రేమను చూపించకపోయినా సరే మౌనంగా భరిస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బాధ అంతా వ్యక్తపరుచుకుంది. మనుషులందరూ వదిలేసినా సరే దేవుడు మాత్రం వదిలేలా. దేవుడు ఎంతగా అయితే ప్రేమ చూపించాడో ఆ ప్రేమను బట్టి, ఆ సిద్ధం చేసిన ఆయన ఒక ప్రణాళికను బట్టి మొత్తం ఆ అమ్మాయి స్వతంత్రించగలిగింది. ఈ యొక్క 29వ అధ్యాయం చివరి వరకు చూసినట్లయితే 4 పిల్లలు పడతారు కదా లేయాకి. ఓకే, తర్వాత రేచల్ భర్తతో గొడవ పెట్టుకోవటం. ఓకే, అలా అన్ని మీరు అందరూ చదివారు కదా, చూడండి తర్వాత కంటిన్యూ చేస్తా. తనకి ఇక రేచల్కి ఎంతసేపటికి ఇక పిల్లలు పుట్టపోయేసరికి తనకి ఇక బాగా అసూయ రావటం, అలాగే కోపం వచ్చి తన యొక్క దాసితో యాకోబుకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఓకే, అలాగే దానికన్నా ముందే లేయా కూడా తన యొక్క దాసిని యాకోబుకి ఇస్తుంది. లేయా ఒక దాసితో యాకోబు వెళ్ళగా 2 కుమారులు పడతారు. అలాగే రాహేలు యొక్క దాసితో యాకోబు వెళ్ళగా 2 కొడుకులు పడతారు. ఆ తర్వాత కాలంలో లేయా యొక్క ప్రథమ జ్యేష్ఠ కొడుకుగా ఉన్న యొక్క రూబేను పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఆ పొలంలో పనిచేసుకుంటున్నప్పుడు అతనికి ఒక మంచిది ఒక వస్తువు దొరుకుతుంది. అదేంటంటే 14 వచ్చిన 30-14 గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చను. చూడండి, మీరు ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. పుత్రదాత వృక్ష పండ్లు అది తీసుకున్నారు. ఓకే, అది తెచ్చారు. అప్పటి వరకు 4 స్త్రీలు ఉన్నారు అక్కడ మాట్లాడినట్లయితే. ఎలా అంటే లేయా యొక్క దాసి, అలాగే రాహేలు యొక్క దాసి. ఈ 4 స్త్రీలో గొడ్రాలుగా ఉంది ఎవరు? రాహేలు. మిగతా 3 స్త్రీలకి బిడ్డలు ఉన్నారుగా. రాహేలుకి లేయాకైతే 4 కొడుకులు ఉన్నారు. లేయా ఒక దాసికి 2 కొడుకులు ఉన్నారు. రాహేలు యొక్క దాసికి 2 కొడుకులు ఉన్నారు. అసలంటూ గర్భము దాల్చకుండా గొడ్రాలుగా ఉన్న స్త్రీ అయితే రాహేలు. ఒక మాటలో చెప్పాలంటే రూబేనికి రాహేలు ఏమవుద్ది? పిన్నవుద్ది. తను గోధుమల కోతకాలంలో తనకి ఆ యొక్క ఒక పుత్రదాత పండ్ల వృక్షం దొరికింది. అది దొరికినప్పుడు గొడ్రాలుగా ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళే కదా ఇవ్వాలి. అంటే తన యొక్క పిన్ని దగ్గరికి వెళ్ళిపోయి, పిన్ని అంటే ఆల్మోస్ట్ తల్లే కదా, వెళ్ళి ఇవ్వాలి కదా. కానీ ఆయన ఏం చేస్తాడు? అంటే తను పిన్నిగా ఉన్నా కూడా చూపించాల్సిన తల్లి ప్రేమ కూడా ఎక్కడ చూపించట్లేదు. మీకు అర్థమవుతుందా? అసూయతో ఉన్న స్త్రీ తనలో ఉన్న మాతృత్వం కూడా తను చూపించలేకపోతుంది. అక్క పట్ల అసూయతో ఉండటం మాత్రమే కాకుండా అక్క యొక్క పిల్లలకు కూడా తను పిన్నే కదా, పిన్ని కాబట్టి తల్లి ప్రేమ చూపించాలి. కానీ అలా కూడా చూపించాల. కాబట్టి అలాంటి అర్థం వస్తుంది ఇక్కడ. ఆ రూబేను ఆ యొక్క పండ్లు దొరకంగానే తీసుకుని వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్తాడు, తల్లికి ఇస్తాడు. తల్లికి ఇవ్వగానే ఆ విషయం చూసిన రాహేలు చక్కగా వచ్చేస్తుంది. వచ్చి అక్క నాకు అని ఇవ్వదు. ఇదంతా వాక్యంలోనే ఉంటుంది. పద్నాలుగు చదువుతా చూడండి. పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుణ్ణి పుత్రదాత వృక్ష పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అడగగా, లేయా అంటది, నా భర్తను తీసుకుంటేవే అది చాలదా? ఇప్పుడు నా కుమారుణ్ణి
పుత్రదాత వృక్షపు పండ్లను కూడా తీసుకుంటావా? అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించుమని చెప్పెను. ఓకే, అర్థమైందండి? అర్థం కాలేదా? రాహేలు వచ్చేసి ఆ యొక్క ఫ్రూట్స్ అడుగుతుంది, పుత్రదాత వృక్ష ఫ్రూట్స్ అక్క దగ్గర ఉంటది కదా, లేయా దగ్గర అడుగుతుంది. లేయా ఉంటది, నా భర్తనే తీసేసుకున్నావు, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ యొక్క ఫ్రూట్స్ కూడా, ఈ మెడిసిన్ ఫ్రూట్స్ కూడా తీసేసుకుంటావా అంటే, ఓ పని చేద్దాం, నాకు ఖచ్చితంగా బిడ్డలు పుట్టాలి, కాబట్టి ఈ రాత్రికి మన హస్బెండ్ని నీ దగ్గరికే పంపించేస్తా, దానికి ప్రతిగా ఈ ఫ్రూట్స్ నాకు ఇవ్వు. అర్థమైంది? ఎప్పుడైనా ఈ ఫ్రూట్స్ నాకు ఇచ్చినట్లయితే భర్త నీ దగ్గరికి వస్తాడు యాకోబు, ఈ ఫ్రూట్స్ నాకు ఇవ్వకపోతే భర్తని ఈ రాత్రి నీ దగ్గర పంపిను అని అంటారు. అంటే మీరు కామన్ సెన్స్ ఆలోచించండి. అంటే లేయా దగ్గరికి రెగ్యులర్ గా తన భర్తగా ఉన్న యాకోబు రెగ్యులర్ గా వస్తున్నట్ట రానట్ట? అర్థమైందా? అంటే లేయా ఎంత స్ట్రగుల్ ఫెయిల్ అవుతుంది. ఈ 4 బిడ్డలు పుట్టిన తర్వాత తన యొక్క గర్భము ఎండ్ అయిపోతుంది. అది కూడా వాక్యం రాసి ఉంటుందండి. 29వ అధ్యాయం 35 లాస్ట్ లో, ఈసారి యెహోవా స్తుతించిన అనుకొని యూదా అను పేరు పెట్టాను, అప్పుడు ఆమెకు కాన్పు ఉడిగెను. అంటే ఏంటి? బిడ్డలు పుట్టడం ఎండ్ అయిపోయింది లేయాకి. ఓకేనా? అర్థమైందా మీకు? ఇంతవరకు అర్థమైందండి? సో అప్పుడు రాహేలు ఎట్లా మాట్లాడుకుంటుంది, నువ్వు నాకు ఫ్రూట్స్ ఇచ్చినట్లయితే ఈ రాత్రి హస్బెండ్ ని నీ దగ్గర పంపిస్తాను. ఓకే, ఇచ్చి పుచ్చుకుంటాం. ఓకే, వ్యాపారం లాగా అనుకోండి. జరిగింది. 16వ వచనం, సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలను, నా కుమారుడు పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనం వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. అదంతా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అండర్లైన్ చేసుకోవాలంటే ఆదికాండము 29:35 వచనంలో లాస్ట్ లైన్, అప్పుడు ఆమెకు కాన్పు ఉడిగెను. కాన్పు ఉడిగిపోయిన స్త్రీకి సైతము తిరిగి మరలా బిడ్డను అనుగ్రహించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. దేవుడు లేయా మనవి విన్నాడు కాబట్టి కాన్పు 4 బిడ్డలను కన్న తర్వాత ఆమె గర్భము ఇంకా ప్రసవించడానికి పనికి రాకుండా ఉడిగెను. ఓకే, అంటే మెడికల్ సైన్స్ ప్రకారం అది కంప్లీట్ అసాధ్యం. ఓకే, తనేమన్నా నాకు ఇంకా పిల్లలు కావాలి అని చెప్పి ఆ యొక్క వృక్ష ఫలాలు ఏమన్నా లేయా తీసుకుందా? భుజించిందా? తీసుకోవాలా. తన దగ్గర ఉన్న మొత్తం రాహేలుకి ఇచ్చేసింది కదా. ఓకేనా? రాహేలుకి ఇచ్చేసింది కదా. రాహేలు ఆ ఫలములు భుజించిన పిమ్మట, ఓకేనా, 17 నుంచి అవుతా చూడండి. దేవుడు లేయా మనం వినే కనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకొని అతనుకు ఇష్మాకారు అని పేరు పెట్టాను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసినని నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను గనుక అతడికి నాతో కాపురము చేయననుకొని అతనికి జబూలని పేరు పెట్టను. ఒక్కొక్క మాట ఎంత ఇంపార్టెంటో చూడండి. భార్యగా ఉన్నా కూడా రెగ్యులర్ గా భర్త కాపురం చేయట్లే. ఆ భార్య పడే క్షోభ ఎంతో నువ్వు ఆలోచించుకో, స్త్రీగా ఉన్నావు కాబట్టి. ఆ తర్వాత ఆమె కుమార్తెను కానీ ఆమెకు దీనా అని పేరు పెట్టను. అదేంటండి? మీరు ఆలోచన చేయండి. 4 బిడ్డలు కన్న తర్వాత గర్భం ఉడికిపోయింది. ఆ తర్వాత కూడా అయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ 3 బిడ్డలు కంది. ఏమైనా మెడికల్ ఫాలో అయిందా? ఏదన్నా చేసిందా? ఏం చేసింది? ఒకటే ఒక పని చేసింది, దేవుడు ఆమె మొరను విన్నాడు. ఓకేనా? ఏంటండి? దేవుడు లేయా మనవి వినెను. దేవుడికి ఒక రిక్వెస్ట్ గా మొత్తం తేటతెల్లగా లేయా సమర్పించుకుంది. ఆ మనవిని దేవుడు విన్నాడు, అంగీకరించాడు. మనుషుల ద్వారా ద్వేషింపబడ్డా, మనుషుల ద్వారా శ్రమ పొందా, మనుషుల ద్వారా అసూయ పడ్డా కూడా దేవుడికి మనవి చేసి ఉన్నది కాబట్టి ఆ మనవి విని దేవుడు ఆమె గర్భంలో నుండి మొదటిసారి 4, రెండోసారి 3, మొత్తం 7 బిడ్డలు కంది. ఓకేనా?
మరి రాహేలు ఏం చేసింది? ఆ యొక్క పుత్రదాత వృక్ష ఫలములు భుజించిందిగా. 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించననుకొని యెహోవా నాకు కుమారుడు దయచేయును అని అనుకొని ఆయనకి యోసేపు అని పేరు పెట్టింది. ఓకేనా అండి? సో దేవుడు ఏం చూస్తాడు? రూపాన్ని చూడ్డు, సౌందర్యాన్ని చూడ్డు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని మాత్రమే చూస్తాడు. లేయాలో రూపం లేదు అంటే లేయా రూపవతి కాదు, లేయా సౌందర్యవతి కాదు, లేయా జబ్బు కళ్ళు కలిగిన స్త్రీ. లేయా ద్వేషింపబడి ఉన్నది, లేయా అసూయ చేత క్షీణింపబడి ఉన్నది, లేయా దుఃఖ నివారణ లేక ఎన్నో సంవత్సరాల పాటు ఒక ఇంట్లోనే ఉంటూ భర్త చేత కాపురం చేయలేని స్థితిలో ఎంతగానో మనస్సు క్షోభ అనుభవించుతున్న స్త్రీ. ఆ మనవి, ఆ బాధ, ఆ దుఃఖము ప్రతిదీ కూడా దేవుడికి చెప్పింది. దేవుడు చేతే ఫలం పొందుకుంది, 7 బిడ్డలు కంది. అంత మాత్రమే కాకుండా ఆమె యొక్క గర్భంలో నుండే క్రీస్తు యొక్క వంశావళి కూడా జన్మించి ఉన్నారు. యూదా 7 కొడుకుల్లో 4వ వాడైన దేవుడు స్తుతింపబడును గాక అను పేరుకి మంచి అర్థంతో ఉన్న యూదా అను ఆయన లేయా యొక్క గర్భం నందు జన్మించి ఉన్నారు. ఓకేనా? ఎంత గొప్పదండి లేయా యొక్క గర్భం. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడినప్పుడు నిన్ను కనిన గర్భం ఎంత గొప్పది, నువ్వు పాలు తాగిన ఆ యొక్క స్తనములు ఎంత గొప్పది అని వాక్యం ఉంటుంది. మీకు గుర్తుందో లేదు? ఉందా? మరి ఆ బిఫోర్ జనరేషన్ ప్రకారం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభువుకి లేయాకి రిలేషన్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే నానమ్మలో ఇక ముత్తాత సంథింగ్ ఎన్నో జనరేషన్ ముందు ఉంటుంది. ఓకేనా? ఎంత గొప్పగా అర్హత ఇచ్చాడు దేవుడు. సో మనుషులందరి చేత ఎలా ఉంటున్నావు? తృణీకరింపబడింది అమ్మాయి. ఎవరో బయటోడు ఏదో అంటే అది బాధ వేరు. భర్త ఎలా చూసాడో మీరే చదువుకున్నారుగా, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు చూసుకున్నారుగా. ఒక ఇంట్లో ఉంటూ భర్త తన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు చూసారుగా మీరు వాక్యంలో. ఆఖరికి ఆ భర్త ఆ రాత్రి తన దగ్గర రావటానికి కూడా ఎలా వ్యాపారం లాగా మాడుకున్నారు. ఈ పండ్లు నాకు ఇస్తే భర్త నీ దగ్గరికి వస్తాడు రాత్రికి అని చెప్పి రాహేలు అలా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఎలాంటి స్థితిలో ఉంది ఆవిడ మీరు ఆలోచన చేయండి. అంత బాధ అనిపిస్తుంది అమ్మాయి. ఇవన్నీ ఎవరి దగ్గర చెప్పుకుంది? మనకేం కావాలి? మూలవాక్యం ఏంటి? దేవుడు చేత ప్రేమింపబడ్డ ఆ యొక్క మనుషులు, ఆ మనుషుల పట్ల దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో అది కంటికేం కనిపిదండి, చెవులకేం వినపడదు, హృదయానికి అసలు అర్థమే కాదు. లేయా జీవితం ఇక్కడ పెట్టుకుందాం. మనుషులందరూ ఎప్పుడన్నా ఊహించుకున్నారా? మనుషులందరూ చూపులో జబ్బు కళ్ళు కలిగిన స్త్రీ అని మాత్రమే మనుషులు ఆలోచించారు. కానీ దేవుడేం ఆలోచించాడు లేయా గురించి? కొన్ని తరములు అయిన తర్వాత ఆమె గర్భంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారు. అది దేవుడి యొక్క చూపు, దేవుడి యొక్క ప్రణాళిక. కారణం దేవుడు ఆ స్త్రీని ప్రేమించి ఉన్నాడు. మనుషులందరూ ఎలా అంటున్నారు అమ్మాయి గురించి, లేయా గురించి? జబ్బు కలిగిన స్త్రీ, ద్వేషింపబడ్డ స్త్రీ, శ్రమలో గుండా వెళ్ళిన స్త్రీ, అసూయ చేత హింసింపబడ్డ స్త్రీ అని మనుషులు అలా చూస్తారు. కానీ దేవుడు తన యొక్క మనవి నేను విన్నాను అని దేవుడు ఉన్నాడు. ప్రార్థన విన్నట్టేగా. గోచరం కాల ఎవరన్నా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ఇంత ఎబిలిటీ లేయాలో ఉందని ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? లేయా గురించి ఎప్పుడైనా ఇంత డీటెయిల్గా ఎక్కడైనా రాసుందా? ఈ బైబిల్లో, ఈ ఆదికాండంలో రాహేలు గురించి మెన్షన్ చేసినట్టు లేయా గురించి కూడా మెన్షన్ చేయలేదు. ఇది అంత ఇప్పుడు మీరు చెప్పినట్టు తను చనిపోయిన తర్వాత ఇది కూడా చాలా గొప్ప హైలైట్. చనిపోయిన తర్వాత ఒక స్త్రీ కోసం, అంటే రాహేలు కోసం 14 సంవత్సరాల పాటు ఊడిగ చేసిన ఆ యొక్క భర్త రాహేలు చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టాడు? అలాగే మనుషులందరి చేత ద్వేషింపబడి శ్రమల గుండా వెళ్ళిన ఆ యొక్క లేయా చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టబడి ఉన్నది? ఒకడు జనన దినం కన్నా కూడా ఒకడు మరణ దినం ఎంతో గొప్పది. ఎక్కడ పాతి పెట్టబడింది తెలుసా? అబ్రహాము శారమ్మ గారు, ఇస్సాకు రిబ్కా ఎక్కడ పాతి పెట్టబడ్డారో అదే స్థలంలో లేయా కూడా పాతి పెట్టబడింది. అంత మాత్రమే కాకుండా రేపటి రోజు యాకోబుగా ఉన్న నేను కూడా మృతి పొందిన తర్వాత నా పితరులుగా ఉన్న ఇదే సమాధిలో మీరు నన్ను పాతి పెట్టనని తన యొక్క బిడ్డలకు చెప్తారు. అదే రాహేలుకి వచ్చేసరికి అక్కడ పాతి పెట్టల. రెండో బిడ్డని బెంజమిన్
అను రెండో బిడ్డని కాన్పు జననం వచ్చే టైంలో ఆ డెలివరీ టైంలోనే చచ్చిపోద్ది అమ్మాయి రాహేల్. చచ్చిపోయినప్పుడు ఆ ఏరియాలో ఒక స్థలాన్ని కొనుక్కొని రోడ్డుగా అవతల పక్కన ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో రాహేల్ని పాతి పెట్టబడి ఉన్నారు. పితరుల యొక్క సమాధిలో రాహేల్ చచ్చబడిందా? అంటే ఆవిడ మరణం కూడా దేవుడు ఎంత గొప్పగా ఫిక్స్ చేసి పెట్టారు ఆలోచన చేయండి. ఇంకోటి చూడండి, మీకు ఇది తెలుసో తెలియదు. యాకోబు అలా లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు ఇలా కొలువు చేస్తూ ఉంటాడు కదా. మొదటి భార్య కోసం 7 ఏళ్ళు, మళ్ళీ రాహేలు కోసమే మళ్ళీ 7 ఏళ్ళు, ఓకేనా. అలా మళ్ళీ తన యొక్క మంద కోసం అంటే ఆస్తి కోసం మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు ఇలా సుమారు 20 నుంచి 40 సంవత్సరాల పాటు పనిచేస్తాడు. ఆ తర్వాత యాకోబు ఎంతగానో వృద్ధి అవుతున్నాడు, ఆస్తి అంతా అతనే తీసేసుకుంటున్నాడు అని చెప్పి లాబాను యొక్క కొడుకులు లాబానికి చెప్పటం వల్ల అప్పటి వరకు అల్లుడుగా యాకోబు మీద ఉన్న కటాక్షము అప్పటి నుంచి లాబానికి అల్లుడి మీద ఉండకపోవటం వల్ల ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు యాకోబు. నేను వచ్చినప్పుడు నా పట్ల నువ్వు ఎంత కటాక్షంగా ఉన్నావు, ఇప్పుడు నా పట్ల నువ్వు అంత కటాక్షంగా లేవు కాబట్టి నువ్వు సెలవు ఇవ్వు, నేను బయలుదేరి వెళ్ళిపోతా అంటే ఎల్లకు మాకు శకునం చూసి పంపిస్తాలే అని చెప్పి లాబాన్ అంటాడు. ఎంతసేపు చెప్పినా సరే పంపించలేదని చెప్పి చెప్పపెట్టుకొని వెళ్ళిపోతాడు. తనకు కలిగిని మాత్రమే అంటే భార్యని ప్లస్ దాసుల్ని, తన గర్భవాసాన్ని పుట్టిన ఆ యొక్క కొడుకులను, కూతురుని, అలాగే ఆస్తిపాస్తులను అన్నింటిని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన బయలుదేరిన 3 రోజుల తర్వాత ఆ విషయం లాబాను తెలుస్తుంది. తెలిసిన తర్వాత అల్లుడు ఇలా తీసుకుని వెళ్ళిపోయాడా అని చెప్పి ఊరి పెద్దలందరినీ తీసుకొని 7 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణం వెళ్ళిపోయి యాకోబుని పట్టుకుంటాడు. యాకోబుని పట్టుకునే ఆ యొక్క రాత్రి కాల సమయంలో జీవము కలిగిన దేవుడు సిరియా దేశస్థుడుగా ఉన్న లాబాను స్వప్నం మందు దేవుడు ప్రత్యక్షమయ్యి హెచ్చరిస్తాడు, నా కొడుకు యాకోబుతో నువ్వు మంచి అయినా సరే చెడు అయినా సరే ఏమన్నా అటు ఇటుగా ఏమన్నా మాట్లాడావా జాగ్రత్త అని దేవుడు మాట్లాడతాడు లాబానుతో. ఓకే, ఎంత అద్భుతం అది. లాబాను ఏం ప్రేయర్ చేసుకునేవాడు కాదుగా. మీరు వాక్యం జాగ్రత్తగా చదువుకోండి. రిబ్కా గురించి మాట్లాడినప్పుడు లాబాను గురించి మాట్లాడతారు. మేబీ అన్న చెల్లి లేకపోతే అక్క తమ్ముడు అవుతారు, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ యాకోబు దగ్గర నుంచి మాట్లాడినప్పుడు కూడా లాబాను గురించి కూడా మాట్లాడతారు. ఆ ఊరువాడు పలానా ఊరువాడు అని లాబాను అలా మాట్లాడతారు తప్ప సిరియా వాసుడు అని మాత్రం లాబాను గురించి అక్కడ మాట్లాడరు. ఎప్పుడైతే యాకోబు తన కలిగినంతా కూడా తీసుకుని మాంగారింటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడో అక్కడి నుంచి మాత్రము సిరియా వాసుడైన లాబాను మెన్షన్ చేస్తారు, ఓకేనా. అర్థమవుతుంది, నేనేం మీతో అడుగుతున్నాను అర్థమవుతుందా మీకు? అంతకుముందు సుమారు 10 సార్లు మెన్షన్ చేసిన ఆయన పలానా దేశస్థుడు అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే యాకోబు కలిగినదంతా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాత్రము సిరియా వాసుడుగా ఉన్నాడు లాబాను అని చెప్పి అప్పుడు మాట్లాడతారు. అలా మాట్లాడితారు. కారణం అదే, అన్నిటితో సైతం దేవుడు మాట్లాడతాడు. నీ యొక్క రక్షణ నిమిత్తం నీ మీద ఈగ కూడా వాలకుండా దేవుడు నిన్ను పగటి వేళ ఎండ రాత్రి వేళ ఎండ ఏది తగలకుండా నిత్యము ఆయన రెక్కల చాడు నేను భద్రపరిచే నీ దేవుడు నీ కోసం అవసరమైతే ఈజిప్ట్ రాజుతో మాట్లాడతాడు, సిరియా రాజుతో మాట్లాడతాడు, అషూరు దేవతలతో మాట్లాడతాడు, అందరితో ఎవరితోనన్నా మాట్లాడతాడు. ఎవరి కోసం మాట్లాడతాడు? వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉందని మాట్లాడతాడా? వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారని మాట్లాడతాడా? కాదు, నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ పక్షమున అన్యులతో సైతం మాట్లాడగలుగుతాడు దేవుడు. మరి మనకున్న ఈగో, మనం ప్రేమించిన వాళ్ళ కోసం పక్కన వాళ్ళ కోసంతో కూడా మాట్లాడడం. నాకున్న ఈగో అట్లాంటిది. కానీ దేవుడికి ఈగో ఉందా అండి? ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నీ కోసము, ఓకే, అబ్రహాం కోసం ఈజిప్ట్ రాజుతో మాట్లాడా? దానియేలు కోసం నెబుకద్నెజరుతో మాట్లాడా? అలాగే ఇక్కడ యాకోబు కోసము సిరియా వాసుడుగా ఉన్న ఈ యొక్క లెబానుతో మాట్లాడా? అద్భుతాలయండి. నా కొడుకు యాకోబు ఆడుతో జాగ్రత్త, మంచి కానీ చెడు కానీ ఏది అటు ఇటుగా మాట్లాడ. ఆ దేవుడు ఏదైతే మాట్లాడేది అంతా కూడా లాబాను యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు, నిన్ను చంపేద్దామని బయలుదేరా. ఎంత వాక్యం ఉంటుంది చూడండి. 31వ వచనం, 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయంలో 31, 22 నుంచి చదువుతా చూడండి. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబాను తెలియబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంతా దూరము అతన్ని
తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. అంటే యాకోబును ఆల్రెడీ కలుసుకున్నాడు. ఓకే, ఆ రాత్రి స్వప్నం ముందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, దేవుడు అన్యుడుగా ఉన్న సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి. మళ్ళీ 29వ వచనం, నీకు హాని చేయుటకు నా చేతవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డుగాని పలుకకు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. కాబట్టి నీకు నేను ఏ హాని చేయట్లా, సమాధానంగా వస్తున్నా, సమాధానంగానే వెళ్తున్నా. కాకపోతే నేను రావడానికి కారణం ఏంటంటే నా ఇంటి దేవతలుగా ఉన్న ఈ యొక్క ప్రతిమలను మిస్ అయినాయి. నువ్వేమైనా వెళ్తా తీసుకెళ్ళావేమో అని అనుమానంతో వచ్చాను అంటే, సరే పెద్దలను ఎటు తీసుకొచ్చావు, పెద్దల ముందు అన్ని ఎతుకు, నీ దొరుకుతాయేమో చూద్దాం, ఒకవేళ ఎవరితో దొరికినాయే వాళ్ళని చంపేస్తా, వాళ్ళ మరణానికి పాత్రుడు అని యాకోబు గారు అంటారు. పెద్దల సమక్షంలో లేయా యొక్క డేరా టెంట్ వెతుకుతారు, దొరకలేదు. లేయా యొక్క దాసి యొక్క టెంట్ వెతుకుతారు, దొరకల. రాహేలు యొక్క దాసి యొక్క టెంట్ వెతుకుతారు, దొరకల. అలాగే యాకోబు యొక్క టెంట్ కూడా వెతుకుతారు, దొరకల. అన్ని వెతుకుతారు, దొరకల. చివరిలో ఎతికేది మాత్రం రాహేల్ది. చూడండి, అక్కడ కూడా ఎంత పక్షపాతమో చూసారా. అందరికన్నా ఎక్కువ రాహేలు ప్రేమించారు కాబట్టి చివరిని ఎతికారు. చూసారా అండి, తండ్రి కూడా ఎంత చక్కగా పక్షపాతం చూపిస్తున్నాడు. చివరిని ఎతికారు, కానీ యాక్చువల్గా దొంగతనం చేసి ఆ విగ్రహాలు మూసుకొని తీసుకొచ్చినారు రాహేలే. అక్కడ టెంట్లో ఉన్నాయి. యాక్చువల్గా తండ్రి చూస్తే దొరికిపోతాను, అందరిని దొంగ అనుకుంటారు. పైగా యాకోబు, నా భర్తకు ఉన్న యాకోబు ఏమో చంపేస్తానని అన్నాడు. అమ్మో అమ్మో అనుకుని ఆ విగ్రహాలన్నీ మూట కొట్టుకొని వచ్చేసి ఒంటి సామాన్ల మీద పెట్టేస్తుంది. ఒంటి మీద సామాన్లు పెడతారు కదా, దాంట్లో దూచేసి ఆ సామాన్ల మీద కూర్చుంటుంది. నాన్నగారు ఇలా మీరు వచ్చారండి, నేను ఇలా స్త్రీ ధర్మం కడగా ఉన్నాను. ఓకే, మీకు మీనింగ్ అర్థమైంది అనుకుంటా. కడగా ఉన్నాను, నేను లెగిసి నిలబడి మీకు ప్రణామాలు చేయలేను అంటే, ఓకేలేమ్మా నువ్వు కడగా ఉన్నావు కదా, లెట్ ఇట్ బి, కూర్చోలే అని చెప్పి టెంట్ అంతా ఎదుగుతారు, కానీ విగ్రహాలు దొరకవు. అప్పుడు యాకోబు ఇంకా దొరకలేదని కోపం వచ్చేసి, అప్పుడు విగ్రహాలు లేకపోయినా నువ్వు ఇలా నెపంతో వచ్చి నేను తరుగుతావా అని చెప్పి యాకోబు మాంగారిని ఫుల్గా తిడతాడు. ఇవన్నీ కారణం ఎవరు? లేయా యొక్క దొంగతనమా? కాదండి, రాహేలు చేసిన దొంగతనం. రాహేలు చేసిన యొక్క దొంగతనం బట్టి యాకోబుకి మాంగారి మీద కోపం వచ్చి, నేను వచ్చినప్పుడు మొదలుకొని 40 సంవత్సరాల వరకు నువ్వేం చేసావు మొత్తం లెక్క తెస్తాడు. తీసి 10 మార్లు నా జీతం మార్చావే, నేను పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు ఇలా మోసం చేసావు, అలా మోసం చేసావు, ఇంత మోసం చేసావు, అంత మోసం చేసావు అని మాంగారి మీద మొత్తం చెబుతాడు. యాకోబు కోపం రగులుకొనే కదా చెప్పింది. అదే ఆ స్త్రీ దొంగతనం చేయకుండా ఉందనుకో, ఎవరి దారిని వెళ్ళిపోయేవాళ్ళుగా, మాంగారు అల్లుడు గారు సమాధానంగా ఉండేవాళ్ళుగా. ఎవరు చేశారు? రూపవతిగా ఉన్న, సౌందర్యవతిగా ఉన్న, అందరి చేత ప్రమింపబడి ఉన్న ఆ స్త్రీ రాహేలు చేసింది. ఏం చేసింది? దొంగతనం చేసింది. అదేంటండి, భర్త ఆ స్త్రీ కోసం 14 సంవత్సరాల పాటు కూలి వెట్టి చాకరీ చేసి ఆ స్త్రీని కొనుక్కున్నాడు, లేకపోతే గిఫ్ట్గా పొందుకున్నాడు. అలాంటి భర్తను మోసం చేయొచ్చా? భర్త పూజించే దేవుడు ఎవరో? అబ్రహాము, ఇస్సాకు దేవుడు. నా తండ్రి భయపడు దేవుడు, ఆ దేవుడికి నేను ప్రార్థన చేయుచున్నాను అని చెప్పి ప్రతిసారి దేవుణ్ణి ఉచ్చరిస్తూనే చెప్తారు. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, మామా లాభేను, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆస్తి చాలా కొద్దిది, నువ్వు చాలా చిన్నోడివి. నేను వచ్చిన తర్వాత నేను ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలోనికి దేవుడి చేత ఆశీర్వదించబడి ఉన్నావు. నీ ఆస్తి ఎక్కువైంది, దాని కారణము దేవుడి యొక్క కటాక్షము. దేవుడు నా పక్షంలో చూపించిన యొక్క ప్రేమను బట్టి నీవు, నీ యొక్క కుటుంబము, నీ యొక్క ఆస్తి ఆశీర్వదింపబడి ఉన్నదని యాకోబు మాట్లాడిన ప్రతి మాటలో దేవుడి యొక్క గొప్పతనం ప్రచురిస్తూనే ఉన్నాడుగా. ఈ విషయం రాహేలుకి తెలీదా? సో భర్త యెహోవా దేవుని పూజిస్తున్నాడని రాహేలుకి తెలుసు. అయినా సరే భర్తకి ఇష్టం లేని పని చేసిందా లేదా? లేయా చేసిందండి. లేయా కూడా ఆ దేవతలను పూజించే స్త్రీయేగా. లేయా చేసిందా? చేయలే. చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. రాహేలు అయితే ఆ యొక్క విగ్రహారాలు తీసుకొచ్చేసింది, లేయా అలా ఏం చేయలే. భర్త పూజించే దేవుడే తను కూడా పెళ్ళైన తర్వాత భర్త యొక్క అడుగుజాడల్లోకి వెళ్ళి భర్త ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో అదే దేవుణ్ణి ఆమె పూజిస్తుంది. దానికి కారణమే
యెహోవా ఆమె మొరను విన్నాడు, యెహోవా ఆమె మనవని ఆలకించును. రాహేలు అలా చేయలే, దొంగతనం చేసింది విగ్రహ. ఓకేనా? సో ఇప్పుడు స్త్రీకి ఉండాల్సిన ఏంటి ఇక్కడ? అసూయ ఉండటం మంచిదా అండి? ఏమంటే స్త్రీకి ఉండాల్సింది ఏంటి? రాహేల్లో అసూయ ఉంది. చాలా మంది మాట్లాడతారుగా, రిబ్కా ఇలా, రాహేల్ ఇలా అని వివాహ వేడుకల్లో చాలా మంది మాట్లాడతారు. ఓకే, కానీ కంప్లీట్ కాంట్రడిక్షన్. ఓకేనా? అంటే నేను కంప్లీట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. మీకు అర్థమైంది ఏం మాట్లాడుతున్నాను? ఓకేనా? ఇదే ఈ లేయా, ఈ రాహేల్ మీరు కంపేర్ చేసుకొని మూలవాక్యంగా ఉన్న ఆ యొక్క 1 కొరింథీయులు 2:9 లోనికి మళ్ళీ ఇంకోసారి రండి. దేవుడు తను ప్రేమించిన లేయా కొరకు ఏవి సిద్ధపరచునో అవి యాకోబుకి, లాబానుకి, లేయాకి, రాహేలు యొక్క కంటికి కనపడలా. ఓకేనా? అలాగే యాకోబు, లాబాను, రాహేలు, లేయా యొక్క చెవికి వినపడలా. అలాగే లేయా యొక్క హృదయమునకు కూడా గోచరము కాలేదు. ఓకేనా? సో దేవుడు నీ పట్ల అంత గొప్ప ప్రణాళిక సిద్ధపరచి ఉన్నాడు. దేవుడు ఆ యొక్క ప్రణాళిక నీ జీవితంలో సఫలం అవ్వటానికి, నెరవేర్పు జరగటానికి నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి. మనుషులల్లా నిన్ను ఎల్లవేళ ద్వేషించిన, అసూయ చేత బాధపడిన, శ్రమపాలు చేసినా సరే, ఎంత కష్టపెట్టినా సరే, నువ్వు దేవుణ్ణి మనవి చేస్తూనే ఉండు, దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉండు. దేవుడు నీ ప్రార్థన, నీ యొక్క మొర, నీ యొక్క మనవి ఆలకించి ఆయన యొక్క చిత్తము ప్రణాళిక నీ జీవితంలో జరిగింపజేయ సమర్థవంతుడు. మనుషులందరి యొక్క సపోర్ట్ రాహేలుకు ఉంది, కానీ ఏమన్నా చేయగలిగిందా? నీ గర్భం మూసింది దేవుడా, నేనా? నన్ను దేవుడితో కంపేర్ చేస్తావేంటి అని 14 సంవత్సరాల పాటు అమితంగా ప్రేమించిన భర్త సైతము రాహేలు మీద ఎంతగానో కోప్పడ్డాడు. కానీ దేవుడి యొక్క ప్రేమ లేయా యొక్క గర్భాన్ని మనుషుల చేత మూయబడి ఉన్నదా? మనుషులైతే ద్వేషించారు. దేవుడి యొక్క ప్రేమను ఆపగలిగింది ఆ ద్వేషం? మనుషులందరూ సమ గుండా ఆ స్త్రీని పంపించారు, కానీ దేవుడు పర్మిట్ చేశాడా? మనుషులందరూ అసూయ చేశారు, కానీ దేవుడు అలా అసూయ ఆ పిల్ల మీద ఉన్నాడా? మీరు అలా కంపేర్ చేసుకోండి ఈ యొక్క వాక్యాన్ని. సో ఇప్పుడు మీ దృష్టిలో ఇప్పటి వరకు లేయా అలాంటి స్త్రీయో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం చదువుకున్న తర్వాత ఈ లేయా బదులు అక్కడ నీ గురించి పెట్టుకో. ఇప్పుడు నేనున్నాను, పై రూపం పట్టి లక్ష్య పెడితే నా గురించి రకరకాలుగా అనుకుంటారు. ఓకే, అన్ని వ్యతిరేకత మాట్లాడుకుందాం. కానీ ఈ యొక్క వాక్యం ప్రకారము నేను ఎలా ఆలోచించుకోవాలి? దేవుడు నన్ను ప్రేమించాడు, దానికి చిహ్నం ఏంటి? ఆయన రక్తము ప్రాణము నా కోసం పెట్టాడు. ఓకే, అలాగే దేవుడు నా కోసం ఒక ప్రణాళిక ఏర్పరిచి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రస్తుత కాలంలో మనుషులందరూ కూడా నా పట్ల ప్రవర్తించే ఆ యొక్క ప్రవర్తనను బట్టి ప్రస్తుత కాలమందు నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నా కంటికి కనిపించింది బాధ, ఏడుపు, శ్రమ, కష్టం మాత్రమే. నా చెవులకు వినబడినవి హింసించటము, దూషించటము, కాని మాటలు పెట్టి నన్ను తిట్టడం మాత్రమే. ఇది ప్రస్తుత పరిస్థితి. కానీ నీ ప్రస్తుత పరిస్థితి మాత్రమే చూడకూడదు. దేవుడు నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నిరీక్షణతో మౌనంగా ఉండి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి శక్తి సామర్థ్యాలు వెచ్చించి కోపపడి రోషం కలిగి ఏం మాట్లాడవసరం. నీ బాధ యావత్తు, నీ దుఃఖం యావత్తు, నీ కన్నీరు యావత్తు కూడా దేవుడి దగ్గర చెప్పుకో. లేయా తను కలిగిన బాధను భర్త దగ్గరికి వెళ్ళిపోయి అంగలార్చి ఏడ్చుకొని కన్నీరంతా పెట్టి భర్తకి ఏమని చెప్పుకుందా అండి? భర్త ఎక్కడ వస్తున్నాడండి? దేవుడికి మాత్రమే చెప్పుకోండి. అలాగే మీరైనా సరే, నేనైనా సరే, మన కలిగినది యావత్తు కూడా దేవుడి దగ్గర మాత్రమే ఉచ్చరించుకోవాలి, మనవి చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన మనవి ఆలకించి ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క ప్రణాళికలు బట్టి సమస్తము నెరవేర్చగల సమర్థవంతుడు. వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.